మనందరం రిపబ్లిక్ డే రోజున జెండా ఎగరవేస్తాం, పరేడ్ చూస్తాం, సెల్యూట్ చేస్తాం. కానీ ఒకసారి ఆలోచించారా, మనకు హక్కులిచ్చిన రాజ్యాంగం వెనక ఉన్న మనిషెవరు? ఒక చిన్న పిల్లాడు, పేరు భీమ్రావ్. స్కూల్కి వెళ్తాడు, కాని బెంచ్ మీద కూర్చొనివ్వరు. నీళ్లు తాగాలంటే కూడా వేరేవాళ్లు పొయ్యాలి. టీచర్లు కూడా దగ్గరికి రానివ్వరు. ఒక చిన్న పిల్లాడికి ఇది ఎంత అవమానం, ఎంత బాధో ఊహించండి. కాని ఆ బాలుడు ఏడ్చి ఆగలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. విద్యే నా ఆయుధం. అతను చదివాడు, ఇంకా చదివాడు. ఇండియాలోనే కాదు, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో, లండన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా చదివాడు. ఆ రోజుల్లో విదేశాల్లో చదవడమంటే అసాధారణ విషయం. కాని అతని లక్ష్యం ఒక్కటే: నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ అన్యాయం అనుభవించకూడదు. అందుకే ఆయన చెప్పిన 3 మాటలు ఇవి: ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. చదువుకో, అన్యాయమైతే ప్రశ్నించు, ఒక్కటిగా ఉండు. 1947లో భారత్ స్వతంత్రమైంది. కాని దేశం ఎలా నడవాలి, ప్రజల హక్కులు ఏమిటి అన్నదానికి ఒక పుస్తకం అవసరం. అదే రాజ్యాంగం. దేశం చూసింది, ఈ పని చేయగలిగేది ఒకరే, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అనుభవించిన అవమానం రాజ్యాంగంలో ఇలా మారింది: అస్పృశ్యతకు నిషేధం, అందరికీ సమాన హక్కులు, విద్యకు ప్రాధాన్యం, సామాజిక న్యాయం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి ఈ దేశాన్ని రాజు కాదు, ప్రజలే పాలిస్తున్నారు. అందుకే రిపబ్లిక్ డే అంటే జెండా మాత్రమే కాదు, ఒక చిన్న బాలుడు చదువుతో దేశ భవిష్యత్తును మార్చిన రోజు. అంబేద్కర్ గారి జీవితం మనకు చెబుతోంది: నీ పరిస్థితులు ఎలా ఉన్నా, చదువు ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. జై హింద్.